నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కళత్తూరు విపత్తు బాధితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది. విపత్తులో ప్రాణ నష్టం జరిగిన పశువులకు ఆర్థిక సహాయం క్రింద 1,20,65,600 రూపాయల మెగా చెక్కును అందజేత 420 కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం 10,000 రూపాయల చొప్పున 42 లక్షలు వారి బ్యాంకు ఖాతాలకు జమ. 4 కోట్లతో చెరువు కట్ట మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. ఘనంగా సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండేషన్ డే వేడుకలు. స్వర్గీయ శ్రీనివాస తేజ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించిన చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రపంచ స్థాయిలో సేవలందించాలని విద్యార్థులకు ఉద్బోధ. పట్టుదల ఉంటే అంధత్వం అడ్డురాదని నిరూపించిన 10 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్. ఒక్కరోజులోనే 220 కిలోమీటర్ల స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డు. అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. చిత్తూరులో ఔషధ నియంత్రణ పరిపాలనా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. డ్రగ్స్ అధికారుల ఔషధ నియంత్రణ కోసం పనిచేయాలని ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నగరంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీ కాలువలు, రోడ్లపై నిర్మించిన నిర్మాణాలను, మెట్లను తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం లక్ష్మీపురం, జయనగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలుచోట్ల డ్రైనేజీ కాలువలు, రోడ్లపై ర్యాంపులు, మెట్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త, మురుగునీరు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్కూల్పై వాలిన చెట్టు కొమ్మలను తొలగించాలని ఉద్యానవన శాఖాధికారికి సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈలు రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల గోగర్భం తీర్థంలో ప్రతి మంగళవారం క్షేత్ర పాలకుడైన రుద్రుడికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అంటే కాపలాదారుడు రుద్రుడు. పురాణాల ప్రకారం శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రక్కన ఉన్న రుద్రుడి విగ్రహాన్ని కొన్ని కారణాల వల్ల కాలక్రమంలో గోగర్భం తీర్థంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికీ తిరుమల క్షేత్రానికి పాలకుడు రుద్రుడైన శివుడు. ఈ శివుడు వెలసి ఉన్న గోగర్భం తీర్థంలో ప్రతి మంగళవారం విశేష అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి క్షేత్ర పాలకుడు పవిత్రత ప్రాశస్త్యం తెలిసిన స్థానికులు ఈ స్థలాన్ని ఆలయంతో పాటు తీర్చిదిద్దడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల స్థానిక యువకులు భక్తులుగా మారి బబ్లు అనే స్థానికుడు గత 25 ఏళ్లుగా ప్రతి మంగళవారం అంగరంగ వైభవంగా పూజలు చేస్తున్నాడు. ఈశ్వరుడికి సోమవారం పూజ చేస్తారు కదా అని కొందరు భక్తుల సందేహం రావచ్చు, కానీ రుద్రుడికి మంగళవారం పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమల గోగర్భం తీర్థంలో ప్రతి మంగళవారం క్షేత్ర పాలకుడైన రుద్రుడికి ప్రత్యేక అలంకరణలు, పూజాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ప్రతిష్టాత్మకంగా జరిగే 7 గంగమ్మల జాతరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశంలో ఎక్కడా కని విని ఎరుగని రీతిలో 7 గంగమ్మల జాతర నిర్వహించే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ప్రతి ఏటా డిసెంబర్ మాసం శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగమ్మల జాతర చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా ఈ నెల డిసెంబర్ 9, 10 తేదీలలో 7 గంగమ్మల జాతర నిర్వహించడానికి ఆలయ గంగమ్మ జాతర కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని, ప్రజలు వాహనదారులు సహకరించాలని శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ కోరారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం, బేరివారి మండపం, జయరామురావు వీధి, సన్నిధి వీధి, తేరు వీధి, గాంధీ వీధి, కొత్తపేట ప్రాంతాలలో గంగమ్మలను నిలుపుదల చేయడం సందర్భంగా ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తుల అమ్మవార్లను దర్శించుకునే తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలను పొన్నాలమ్మ గుడి వద్ద, వెంకటగిరి నుండి వచ్చే వాహనాలను వెంకటగిరి బస్టాండ్ వద్ద, నాయుడుపేట, చెన్నై, పిచ్చాటూరు నుండి వచ్చే వాహనాలను ఎంజీఎం హాస్పిటల్ వద్దనే ఆపివేయడం జరుగుతుందని, కావున ప్రజలు గుర్తించి సహకరించాలని కోరారు. జాతర వేడుకల్లో పాల్గొనే యువత ఎక్కడా కూడా భక్తుల పట్ల ఎటువంటి అసభ్యకరమైన ఆకతాయి పనులు చేయకుండా వ్యవహరించాలని, ఎవరికైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. శ్రీకాళహస్తి జమియాతుల్ ఉలాం తిరుపతి జిల్లా ప్రెసిడెంట్
ముఫ్తీ నాయన్ సాహెబ్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోటీలో పాల్గొన్న గోల్డ్ మెడల్ సాధించిన షేక్ జావీద్ బాషాను ఘనంగా సన్మానించారు. ముఫ్తీ నాయిం సాహెబ్ మాట్లాడుతూ జావీద్ బాషా ఇలాంటి మరెన్నో దేశ విదేశ పోటీలలో పాల్గొని కీర్తి ప్రఖ్యాతలు మరియు మన దేశానికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ లాలు మరియు మీర్జా సాహెబ్, మౌలానా రహన్ సాహెబ్, మౌలానా అమ్జద్ సాహెబ్, హసీఫ్ హఫ్రిష్ అలీ మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఐసీఎన్ ఏదైతే ఉండదో గోవాలో జరిగింది. 2000కు పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. దాంట్లో మా జావీద్ ఎస్కే జావీద్ గారు శ్రీకాళహస్తి పట్టణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం మా జావీద్ గారు గోల్డ్ మెడల్ తావడం మాకెంతో గర్వకారణం ఉంది. అలాగే చూసుకుంటే మనం మా ఊరు శ్రీకాళహస్తి పట్టణం కానివ్వండి, తిరుపతి డిస్టిక్, అలాగే రాష్ట్ర మేమెంతో గర్విస్తూ ఇలాంటివి ఆయన ఎన్నో సాధించాలనేసి జమేతుల్ ఉలమా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే జరిగిందో మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు మౌలానా ఇలియాస్ సాబ్ గారు, అలాగే తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మా ముఫ్తీ సాబ్ గారు ఈ కార్యక్రమం చేశారు. ఇలాగే నవ యువకులు ఇంకా ఎన్నో సాధించాలనేసి మనస్ఫూర్తిగా మేమంతా దుఆ చేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ వారు అట్టహాసంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ మొదటి ఎలక్ట్రికల్ 2వ డ్రా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డ్రా తీశారు. ఇందులో విజేతగా నిలిచిన కూపన్ నంబర్ 8/12-002054 గుంటూరు వాస్తవ్యులు ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్లతో కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానులు ఆధారాభిమానుల అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న మేనేజ్మెంట్ బయ్యా వాసు రవిలను అభినందించారు. వస్త్ర వ్యాపారంలోనే కాకుండా సామాజిక దృక్పథంతో నిర్వహిస్తున్న 24 గంటలు చల్లని మంచినీటి చలివేంద్రం, హృద్రోగుల కోసం లోడింగ్ డోస్ కిట్, వేసవి తాపాన్ని నిరోధించడం కోసం మజ్జిగ చలివేంద్రం, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రమంతటా వారి సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మన్నికైన వస్త్రాలు సరసమైన ధరకే అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భలే పండుగలు భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా 8 డిసెంబర్ 2025 నుంచి 17 జనవరి 2026 వరకు 39 స్కూటర్లు బహుమతితో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఖాతాదారులందరికీ విజ్ఞప్తి చేశారు. అలానే 2 పెద్ద పండుగలు 2 పెద్ద కార్ డ్రాలను 29 డిసెంబర్ 2025న ఒకటి, 19 జనవరి 2026న మరో డ్రాను నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యతకు మారుపేరుగా 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి మా మిత్రులు భయ్యా వాసు, భయ్యా రవి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ ఈరోజు క్రిస్మస్ కార్నివల్ మరియు సంక్రాంతి కార్నివల్లో భాగంగా ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలకి సరసమైన ధరల్లో నాణ్యమైనటువంటి బట్టలు అందిస్తూ వారు ఇంతింతై వట్టుడింతై దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్లో 10 పైచిలుకు 11 బ్రాంచులతో వారు ప్రజలకి అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఈ లక్కీ డ్రాలో గుంటూరు నుంచి ప్రసాద్ ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ రావడం జరిగింది. చాలా సంతోషం. వారితో ఇప్పుడే మాట్లాడితే నేను నిన్ననే షాపింగ్ చేశానన్నా, చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ రావడం చెప్పి వారు తెలపడం జరిగింది. వారు కూడా తాపీ మేస్త్రి అని చెప్పారంటే ఎవరైనా సరే శుభమస్తులో వచ్చి ఇక్కడ బట్టలు కానీ వారికి మిగతాకు సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వారికి అదృష్టం వరిస్తుంది అనే దానికి నిదర్శనం మన ప్రసాద్. కాబట్టి రాబో రోజుల్లో శుభమస్తు షాపింగ్ మాల్ ఇంకా అన్ని జిల్లాల్లో వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా మిత్రులు భయ్యా వాసుజీకి, భయ్యా రవికి కోరుకుంటూ వారికి అండగా నీడగా తోడుగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. గోవిందనారాయణ.
తిరుపతి టు సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి వి సోమన్న జెండా ఊపి ప్రారంభించారు. భారత ప్రభుత్వంలోని రైల్వే మరియు జలశక్తి శాఖ సహాయక మంత్రి వి సోమన్న మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి మరియు సాయినగర్ షిర్డీ మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు ఎం రఘునాథ్ రెడ్డి మరియు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోడ్లు మరియు భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి మాట్లాడుతూ తిరుపతి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రాలకు భక్తులకు ఒక చారిత్రాత్మక దినమని తెలిపారు. తిరుపతి, షిర్డీ ఇప్పుడు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మర్మాడ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలలో 31 స్టాపులతో ప్రత్యేక రైళ్ల ద్వారా అనుసంధానించబడాయని పేర్కొన్నారు. ఈ సేవ తీర్థయాత్ర పర్యాటకం కనెక్టివిటీ పెంచుతుందని మరియు ఈ మార్గంలో మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుందని తెలిపారు. కొత్త రైలు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మరియు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక కనెక్టివిటీని అందిస్తుందని, దాని మార్గంలో ఇది ఒక ముఖ్యమైన శివాలయం అయిన పీర్ల వైద్యనాథ్ను కూడా కలుపుతుందని ఆయన అన్నారు. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రైలు మౌలిక సదుపాయాలతో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర సహాయక మంత్రి తెలిపారు. 2014 నుండి ఆంధ్రప్రదేశ్లో 100% విద్యుద్దీకరణతో 1580 కిలోమీటర్ల కొత్త ట్రాక్ను జోడించబడిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,125 కోట్ల రూపాయలతో నిర్మించిన 73 అమృత్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. 8 ఫ్లైఓవర్లు మరియు వంతెనల గల నిర్మాణం, 1110 లిఫ్టులు, 40 ఎక్సలేటర్లు ఏర్పాటు, అలాగే 16 వందే భారత్ ట్రైన్లను మరియు 6 అమృత్ భారత్ రైలు సేవలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. తిరుపతిలో భారత రైల్వే 312 కోట్ల విలువైన తిరుపతి అమృత్ స్టేషన్తో సహా ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారని, టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసి రైల్వే సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మీడియాతో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 2 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన తిరుపతి మరియు సాయినగర్ షిర్డీ మధ్య నూతన వీక్లీ రైల్వేలను ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ఉత్తర, దక్షిణ భారతదేశం నుండి కూడా చాలా మంది ప్రయాణికులు షిర్డీకి వచ్చి తిరుపతి పుణ్యక్షేత్రానికి రావడం జరుగుతుందని తెలిపారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెలలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవికు తిరుపతి నుండి షిర్డీకి వారానికి 1 రైలు తిరగడం వలన రద్దీ ఎక్కువగా ఉందని, 2 రైళ్లను కూడా మంజూరు చేయాలని లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ఈ లేఖ మేరకు వెంటనే రైలును కూడా మంజూరు చేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్కు, రైల్వే శాఖ సహాయక మంత్రి సోమన్నకు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. తిరుపతి నుండి షిర్డీకి వెళ్లే అనంతరం 8 గంటల పాటు రైలు షిర్డీలోనే ఉంటుందని, అంతలోపు భక్తులు షిర్డీ సాయి దర్శనం చేసుకుని తిరిగి తిరుపతికి చేరుకోవచ్చునని తెలిపారు. తిరుపతి రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి రైల్వే స్టేషన్ను ఆధునీకరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను కూడా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతికి వేలాది మంది భక్తులు వస్తుంటారని, వారి సౌకర్యార్థం రైల్వే శాఖ 300 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. షిర్డీకి ప్రత్యేక రైలుగా ఉన్న దానిని రెగ్యులర్ రైలుగా చేయడం జరిగిందని తెలిపారు. మరెన్నో అదనపు రైలు తిరుపతికి కనెక్ట్ అయ్యేలా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 2027 నాటికి తిరుపతికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుకుంటూ ప్రత్యక్ష అనుసంధాన రైలును ప్రారంభించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ రైలు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి హానరబుల్ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే తిరుపతి శ్రీ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్, జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్, శ్రీ గాలి భానుప్రకాష్ గారు, బోర్డు మెంబర్ టీటీడీ, కళ్యాణ చక్రవర్తి గారు ఎమ్మెల్సీ తిరుపతి, మరియు తిరుపతి కలెక్టర్ గారు, మేయర్, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి తిరుపతి పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేడు రోజు ప్రముఖ అత్యాధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నుంచి తిరుపతి సాయినగర్ షిర్డీ వారాంతరపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం
నాకెంతో ఆనందంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న సిద్ధి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం. భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులని కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము. సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, జంగిల్ క్లియరెన్స్, అటవీ సమస్యల వంటి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము, అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎస్పూడి బైపాస్కు 522 కోట్లు, గూడూరు రేణిగుంటకు 940 కోట్లు, తిరుపతి కాట్పాడికి డబల్ లైన్ 1330 కోట్లు, రేణిగుంట అరకోణం 1830 కోట్లు, గూడూరు టు గుమ్మడిపూడి లైన్లకు 2045 కోట్లు. అంటే ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్, అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా 6700 కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి సిడ్డీకి మంగళవారం వారాంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క రైలు ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుండి ప్రారంభమై సోమవారం ఉదయం 10:45 గంటలకు సిర్డికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్డి నుండి సోమవారం మళ్ళా 19:35కు బయలుదేరి బుధవారం ఉదయం 1:30కి తిరుపతికి చేరుకుంటుంది. ఈ యొక్క రైలు గురించి ఇక్కడ ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలి, మళ్ళీ వీక్లీ కూడా ప్రయాణికులకు కూడా చాలామంది రద్దీగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు కూడా మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము సెంట్రల్ మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది. ఈ యొక్క అడిగిన వెంటనే ఈ యొక్క రైలును మాకు దానికి సహకరించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. అదేవిధంగా శ్రీ సోమన్న గారు కూడా రైల్వే మంత్రి గారు కూడా వారు సహకరించినందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు సౌకర్యవంతమై ఇక్కడ తిరుపతిలో అత్యాధునికమైనటువంటి మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ జరుగుతూ ఉంది. ఇప్పటికే సిఈ గారు చెప్పారు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ దీనివల్ల పనుల వల్ల ఏమి జరుగుతుందని కూడా తెలియజేశారు. ఏది ఏమైనా ఈరోజు ఈ కార్యక్రమంలో పంచుకోవడము ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ యొక్క వెంకటేశ్వర స్వామిలో ఇంకా పనులు కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టినటువంటి 33,630 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి. కొత్తగా 1564 కిలోమీటర్ల నూతన మార్గాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నూతనంగా నిర్మించి అమరావతి రైల్వే స్టేషన్ కూడా వినూతనంగా చేపట్టనున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 373 చోట్ల రైల్వే ఓవర్ అండ్ బ్రిడ్జిల నిర్మాణం కూడా ప్రతిపాదనలు పంపాము. గోదావరి పుష్కరాల కంటే ముందే మహారాజేంద్రవరం రైల్వే స్టేషన్కు 271 కోట్లతో స్టేషన్ అప్గ్రేడేషన్ పనులు కూడా పూర్తి లక్ష్యంతో చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి, రైల్వే మంత్రికి, వీరికి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారాలు ఫ్రెండ్స్. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. ఈరోజు దేశం మొత్తం నుంచి దాదాపు 30,000 మంది భక్తులు రైలు మార్గం ద్వారా తిరుపతికి చేరుకుంటున్నారు. తద్వారా వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కేంద్ర రైల్వే శాఖ
రోజు రోజుకి అప్గ్రేడ్ చేసుకుంటూ ఏదేది అవసరమో అన్నీ వారికి వారి ఇష్టాలు వారి కష్టాలు ఏ విధంగా వారు రావాలి, వచ్చిన తర్వాత వారికి ఏదైనా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేదానికి నిదర్శనమే దాదాపు 300 కోట్లతో అత్యాధునిక వసతులతో ఈ రైల్వే స్టేషన్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అప్గ్రేడేషన్కి, తిరుపతి రైల్వే స్టేషన్కి. ఇది చాలా సంతోషం. తిరుపతి తిరుమల ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరం నుంచి తిరుపతి నుంచి సాయినగర్ షిరిడి రైలు ఇంతకుముందు ఒకరోజు నడుస్తూ ఉండేది, వారంలో ఒకరోజు. ఇప్పుడు 2 రోజులకు చేసి దాన్ని మన మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా శుభకరం. తిరుపతి నుంచి ఇది గుంటూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు ఇలా పోతూ ఉన్నాయి. ఒకటి అందరికీ సౌకర్యార్థమైన తిరుపతి సాయినగర్ షిరిడి ట్రైన్. ఇది అక్కడ షిరిడీకి చేరుకుంటేనే ఒక 8 గంటల సేపు కూడా స్టాపింగ్ ఉంటుంది. దర్శనం చేసుకొని కూడా అదే రైల్లో కూడా మళ్ళా బుక్ చేసుకునేసి అవకాశం, తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ తిరుపతి నుంచి ఎంతోమంది వేలాది మంది భక్తులు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి షిరిడి సాయిబాబా మొక్కులు తెచ్చుకొని కూడా చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యార్థం కల్పించిన ఈ మన రైల్వే డిపార్ట్మెంట్ వారికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ రైల్వే స్టేషన్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ దాదాపు 330 కోట్లతో మంచి అధునాతనమైన బిల్డింగ్ ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేయడం, త్వరలోనే ఆర్టీసీ బస్టాండ్ కూడా దాదాపు 5,500 కోట్లతో నేషనల్ హైవే డిపార్ట్మెంట్లో అది కూడా త్వరలోనే ఏర్పడే అవకాశాలు ఉంది. ఈరోజు చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 2 ఆధ్యాత్మిక కేంద్రాలని కలుపుతూ ఒక రైలు ప్రయాణం సాగబోతుంది. ముఖ్యంగా 4 రాష్ట్రాల్లో, అంటే మన ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ, మహారాష్ట్ర, అలాగే కర్ణాటక రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల మరియు తెనాలి స్టేషన్ నుండి షిరిడీకి మొదటిసారిగా ప్రత్యక్ష అనుసంధానం అందిస్తూ పుణ్యనగరాలైన తిరుపతి మరియు షిరిడీ మధ్య అదనపు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే రైల్వే అధికారులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీకు అందరికీ తెలిసిందే, మన తిరుపతి రైల్వే స్టేషన్ కింద అప్గ్రేషన్ కింద 311 కోట్ల రూపాయలు కేంద్ర రైల్వే శాఖ వారు మనకు కేటాయించడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కొని మన కలెక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. లాస్ట్ టైం మాకు జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్లో కానీ మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి టూరిజంలో అయితేనేమి అనేక రంగాల్లో మన తిరుపతి చాలా పుణ్యక్షేత్రం అయిన తిరుమలకి అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి అనేక రకమైన టూరిజం డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకులకి, అంటే ముఖ్యంగా మనం ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి మేము ఈరోజు ఏదైతే మన తిరుపతి షిరిడి కలుపుతూ ఈ రైలు ప్రయాణం ఉందో దానిలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో కూడా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇంకా గొప్ప రైలు ప్రారంభించాలి. అలాగే ప్రతి ఒక్కరూ తిరుపతి డెవలప్మెంట్లో భాగంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన సంక్షేమాన్ని మనమే నిర్మించుకుందాం అనే నినాదంతో గుజరీ వ్యాపారస్తులకు నమస్తే పథకం ప్రారంభించారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 150కి పైగా ఉన్న గుజరీ షాప్ యాజమాన్యులకు నవజీవన్ ఆర్గనైజేషన్ నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మేనేజ్డ్ శానిటేషన్ ఎక్స్కో సిస్టమ్ ఆంతరిక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ కోసం జాతీయ చర్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ మారుతి ప్రసాద్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సిపిఐ మురళి, సిపిఐ జిల్లా గుజరీ వ్యాపారుల సంఘం అల్లాబక్షు, రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్టేట్ కోఆర్డినేటర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాలు ఏర్పాటు చేసి నమస్తే ప్రోగ్రాం గురించి గుజరీ వ్యాపారులకు చిన్న చిన్న షాపులు, పాత ప్లాస్టిక్ ఏనుమ వ్యాపారస్తులు, వ్యాపారం చేసే వేస్ట్ పిక్కర్స్, చెత్త ఏరుకుని జీవనం సాగించే వారికి గుర్తింపు కార్డులు, పీపీఈ కిట్లు, సబ్సిడీ రుణాలు, ఆటో ట్రక్కులు, వసతులు వివరించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ తిరుపతిలో గుజరీ వ్యాపారులకు నమస్తే ప్రోగ్రాం ఒక మంచి ఉద్దేశమని తెలిపారు. గుజరీ వ్యాపారుల సంఘం అధ్యక్షులు సిపిఐ కార్యదర్శి అల్లా బక్షు మాట్లాడుతూ గుజరీ వ్యాపారులు ప్రతి ఒక్కరూ ఇందులో ప్రొఫైల్లో ఉండాలని తెలిపారు. జిల్లా కార్యదర్శి చెన్నం పెంచలయ్య మాట్లాడుతూ వేస్ట్ పిక్కర్స్ కి నమస్తే పథకం ఒక గుర్తింపునిస్తుందని తెలిపారు. తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ పార్వతి మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాలలో దాదాపు 150కి పైగా ఉన్న గుజరీ వ్యాపారుల దగ్గరికి వచ్చే వేస్ట్ పిక్కర్స్ కు తెలియజేసి వారిని సర్వేయర్స్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్స్ రాము, లలిత, రేఖ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి పరిచయం అయిన తర్వాత మేడం ఎంతమంది వస్తారు సార్ అంటే చాలా మంది వస్తారు మేడం, 300 మంది పైన వచ్చేస్తారు అనుకున్నా. నిన్న మా రాధాకృష్ణ గారు కూడా అడిగారు, భోజనాలు కూడా టైం అయిపోతుంది, భోజనం కూడా ఏర్పాటు చేద్దాం భాష అనేసి. నేను చెప్పిన అన్న ఎంతమంది వస్తారు చూసిన తర్వాత మాకు చేద్దామన్నా అన్న. అది టైం కూడా మనకు సరిపోవట్లేదు భోజనం టైము, ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది చాలా ఉంటాయి. సినిమాకి వెళ్తాము 3 గంటల సేపు సినిమా అయిపోయిన వరకు ఫోన్ వచ్చినా కూడా ఏం చేస్తాం, మనం జోబులో పెట్టుకుంటాం, సైలెంట్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది దేనికి, మనము మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు గురించి మాట్లాడేది. అది అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఇదేం ఎలక్షన్స్ కాదు, ఏదో మాట్లాడుకుంటూ పోతే డబ్బులు ఇస్తారనే దాన్ని. ఎలక్షన్ అంటే ఇచ్చేస్తారు, మందు బాటలు, బిర్యానీ పొట్లము, 300 డబ్బులు. అది కాదు, పేద ప్రజలు ఆలోచన చేయాలి. ఏటీసీ ఎర్రజెండా పోరాటాలకి ముందుంటుంది. మేము కూడా గుజరీ సంఘం అంటే మాకు కూడా పోలీసు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పెట్టినారు, స్టేషన్లో ఎత్తుకొని వేశారు. అప్పుడు మనం ఎందుకు ఈ బానిసలు బతకాలని చెప్పి 15 సంవత్సరాలు నేను కూడా వైసీపీ పార్టీలో పనిచేశాను. భూమన్ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారికి అందరికీ తెలుసు. కానీ ఒకరోజు నాకే బాధ కలిగి ఒక సంఘం ఏర్పాటు చేసి ఏఐటీసీలో చేరదామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు సీఏలు, ఎస్పీలు, డిఎస్పీల దగ్గరికి ఈరోజు తిరిగి వస్తున్నా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏఐటీసీ ఎర్రజెండా ఉంది కనుక అదే దమ్ము ధైర్యం వచ్చింది. అదొక్కటే గుర్తించుకోవాలి. అంటే పోరాటాలకి ఎర్రజెండా, ఏఐటీసీ ఎర్రజెండా ఎప్పటికీ ఉంటుంది. మొన్న కాళాశ్రీ దగ్గర కార్మికులు ఐరన్ ఫ్యాక్టరీలో చనిపోవడం జరిగింది, దాదాపుగా 20 మందికి పైగా. అక్కడికి వెంటనే జిల్లా కార్యదర్శికి సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడ పోయి ధర్నా చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి ఎండీ వచ్చి వద్దు సార్ ఇక్కడ రాను సార్ అని లోపలికి పిలుచుకొని పోయి అన్నోళ్ళని మాట్లాడి 25 లక్షలు ఒక కుటుంబానికి. అడిగే వాళ్ళు ఉంటే ఇస్తారు, అడగకపోతే ఎవరు ఇస్తారు? ఎదిరించేవాడు బెదిరించేవాడు రాజ్యం. అలాగా కార్మికులంతా ఏకం చేయాలని తపన, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు బానిస బతకాలనుకుంటే బతకచ్చు. ఎందుకు అంత అవసరం? మన బతుకు మంది కష్టపడతాం, వ్యాపారం చేస్తాం. ఇప్పుడు మారుతి ప్రసాద్ గారు చెప్పారు, చిట్టెంటుకు వ్యాపారము 500, 600, 300 కేజీ అనే అనుకోని A1, A2, A3 అంటే 3 గ్రేడ్లు ఉంటుంది, 3 క్వాలిటీలు. ఇది అమెరికను, రష్యా, జపాన్ అక్కడ ఎంత కిలో తెలుసా? 12,000 రూపాయలు కేజీ ఎంటికలు. ఇక్కడే అంటే నవ్వుకుంటాం, చిట్టెంటుకు వ్యాపారం అంటే ఏదో నవ్వుకుంటాం. ఎంటికల వ్యాపారం 12,000 రూపాయలు. ఆ ఎంటికలు ఏం చేస్తారంటే అక్కడ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద టోపన్స్ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు కృష్ణ, ఈ పట్టదల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కొంటారు. ఒక టోపన్ ఎంత తెలుసా? 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. మనం కొనుగోలుతామా? మనం 500 అంటేనే రిటర్న్ వచ్చేస్తాం, 200కి ఇస్తావా, 10 రూపాయలకి ఇస్తావని. అట్లా సమాజంలో తెలుసుకోవాలా. ప్రతి ఒక్కటి చెత్త చెదరటువంటిది మాట్లాడేది నవ్వేది కాదు. ఈరోజు 100 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేస్తున్నాడు అదాని, అంబానీ, రిలయన్స్ ఇలాంటి వ్యాపారాలు. వాళ్ళు కూడా ఏం వ్యాపారం చేస్తున్నారు? పట్టి పిన్నుల వ్యాపారం. ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళ ఈరోజు సూపర్ మార్కెట్ పెట్టారు. అంటే బిజినెస్. వీళ్ళందరినీ ఇక్కడికి సమీకరించి ఈవేళ సమావేశం జరిపి ఈ యొక్క నవజీవన ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి మన నమస్తే ప్రోగ్రాం యొక్క వివరాలని చాలా చక్కగా మీ అందరికీ వివరించినటువంటి మన రాష్ట్ర కోఆర్డినేటర్ మారుతి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారికి, మన దొరసాంగ్ గారికి, మేడం గారికి, అదేవిధంగా దీని అధ్యక్షులు సార్ పేరు రాము గారికి,
మా అల్లా బక్షకి అందరు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ సారు చాలా పెద్ద ప్రోగ్రాం చెప్పాడు. ఎంత ప్రోగ్రాం మొత్తం ఏంటంటే ఏదైతే అట్టడుగు వర్గ ప్రజల యొక్క సంక్షేమంలో భాగంగానే కింది స్థాయిలో ఉన్నటువంటి వాడు కనీసం 3 పూట్ల తిండి తినడానికి అవసరమైనటువంటి ఉపాధి కల్పించేటటువంటి ఒక కార్యక్రమం. ఈ ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమంలో ప్రధానంగా మనకు వెహికల్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది, ఆ వెహికల్ మన స్తోమత కొనుగోలు లేదు కనుక నమస్తే ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేంద్ర గవర్నమెంట్ యొక్క అటాచ్మెంట్, అదేవిధంగా మున్సిపల్ అండర్టేకింగ్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా అభినందనీయం. పేదవాడి సంక్షేమం కోసం అట్టడుగు వర్గాల, రెండోది అడుక్కు తినే వాళ్ళకన్నా కూడా ఘోరంగా చూడబడుతున్నటువంటి వ్యవస్థనే ఇవాళ గుజరీ వ్యాపారుల్ని, వాళ్ళని చాలా నీచంగా చూడడం అనేటువంటిది ఈ సమాజంలో ఒక వివక్షతగా గురవుతున్నటువంటి వాళ్ళు గుజరీ వ్యాపారులు. ఆ వివక్షత నుంచి బయట పడేయడానికి వాళ్ళు కూడా మనుషులే, సమాజంలో స్వేచ్ఛగానో గౌరవంగానో బతకాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ నమస్తే ప్రోగ్రాం ఈ కార్యక్రమం తీసుకొని వాళ్ళందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, వారందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారనేటువంటిది ఈవిడ మారుతి ప్రసాద్ గారు చెప్పినటువంటి సారాంశం మొత్తం అది ఉంది. అందుకోసం ఇక్కడ తిరుపతిలో ఇక్కడ వచ్చినటువంటి గుజరీ వ్యాపారులు చాలా తక్కువ వచ్చినా, ఇక్కడ మా నాగరాజు గారు ఉన్నారు దేవుడి కాలనీలో మొత్తం చిక్కెంటుకలు ఏరుకునేటటువంటి వారు సుమారు 150 కుటుంబాల పై చేరుకున్నారు. వారందరినీ కూడా మనం సేకరించుకొని, అదేవిధంగా గుజరీ వ్యాపారులు ఎట్లయితే ఉన్నారో, చిక్కెంటుకలు ఏరుకునే వాళ్ళు ఎట్లయితే ఉన్నారో, అదేవిధంగా దేవుడు పటాలు పెట్టుకొని ఓటేరు నగర్లో ఉన్నటువంటి ఎద్దులు తోలుకొని పోతా గంగిరెద్దుల పేరుతో ఇవాళ ఈదికి తిరిగి అడుక్కు తినేటటువంటి వారు కూడా ఉన్నారు. అట్లా ఇంటింటికి తిరిగి అడుక్కు తినేటటువంటి పేద వర్గాలను కూడా ఒక వేదిక తీసుకొని వచ్చి వారందరి యొక్క సంక్షేమంలో, ఆర్థిక డెవలప్మెంట్లో మనం భాగస్వామి కావడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. అందుకోసం ఇవాళ ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను ఓ పక్క పెంచేస్తున్నారు, నిరుద్యోగం పెరుగుతానే ఉంది, కానీ ఉపాధి కరువు అవుతా ఉన్నది. ఇలాంటి ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో నమస్తే ప్రోగ్రాం ద్వారా కనీసం ఉపాధి అయినా కూడా పేదవాడికి దక్కిందంటే అది ఒక పెద్ద ప్రయోజనకరంగానే ఉంటుంది. అది సమాజ అభివృద్ధిలో భాగంగానే మనం చూసుకోవాలి. ఆ మేరకు నమస్తే ప్రోగ్రాం మన ఇంటికి వచ్చి తలుపు తట్టింది కాబట్టి మహాలక్ష్మి వచ్చి మన ఇంటికి తలుపు తట్టినట్టే లెక్క. గుజరీ వ్యాపారులకు కానీ, చిక్కెంటికలు ఏరుకునే వాళ్ళకి కానీ, అడుక్కు తినేటటువంటి గంగిరెద్దులు కాలనీ వాళ్ళకి కానీ, వీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినటువంటి కసరత్తు చేయాలి. ఇవాళ మీటింగ్ లో వెళ్ళిపోయినా వాళ్ళు అడిగినటువంటి అర్జీలు కూడా సమర్పించలేనటువంటి ఒక భౌతిక స్థితిలో మనం ఉన్నామంటే దీనికి ఒక అర్థం ఉండదు. ఎందుకంటే రాష్ట్ర కోఆర్డినేటర్ ఇక్కడికి వచ్చి దీని యొక్క కష్ట నష్టాలని, గౌరవాన్ని మీకు నినుబంధం చేసే పద్ధతులలో ఆయన మీకు సందేశం ఇచ్చిన తర్వాత దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మంది. మనం దీనిపైన శ్రద్ధ పెట్టాలి. అందుకు ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా, లేలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నా కూడా ఇవాళ గుజరీ సంఘం జిల్లా కార్యదర్శి అల్లా బక్షు మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి రోజువారీ మెసేజ్లు పెట్టి ఇక్కడ దాకా మిమ్మల్ని అందరినీ సమీకరించి ఒక సమావేశం పెట్టగలిగాడంటే అతనిలో మీ పైన ఉన్నటువంటి ఒక గౌరవాన్ని కూడా మీరు గుర్తించాలి. అందువల్ల గుజరీ వ్యాపారుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నది వీళ్ళందరూ కూడా పైకి రావాలని. అతను ఒక వ్యాపార సంస్థను నడుపుకునేటటువంటి వ్యక్తి. అతనికేమే సరుకులు వస్తే చాలు, ఆయన అమ్ముకుంటే చాలు. కానీ అలా కాకుండా చెత్త ఏరుకునేటటువంటి వాళ్ళు, చెత్త చెదారం ఏరేటోళ్ళు అందరూ కూడా చేతగానోళ్ళని, వారంతా కూడా చాలా పనికిరాని మనుషులుగా చూసే సమాజం నుంచి అతను కూడా ఒక బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేద్దాం, దీన్ని సక్సెస్ చేద్దాం అని పదే తపన పడినటువంటి వ్యక్తుల్లో అల్లా బక్షు గారు ఉన్నారు. కాబట్టి ప్రాంతాలంతా కూడా శుభ్రపరిచేటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్మిక వర్గం ఈ సత్య సాకరించేటువంటి దాంట్లో చెప్పారు. ఇంతకుముందే సార్ మాట్లాడు మున్సిపాలిటీ పనిచేసేటువంటి శానిటైజర్ వర్కర్ కానించి ఈ వ్యర్థ పదార్థాలను కూడా సమకరించేటువంటి కార్మికుల దాకా ఏ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశించేటువంటి ఈ పథకాన్ని అట్టడి వర్గాల వంటి
కార్మికులకి చేరవేయడానికి ఈ సంస్థ బాధ్యత తీసుకోవటం చాలా సంతోషమైన విషయం. దీన్ని మన కార్మికులందరూ ఉపయోగించుకొని ప్రభుత్వం ద్వారా ఏదైతే లబ్ధి వస్తుందో దాన్ని నిజంగా ఈ చెత్త సేకరించే వాళ్ళు మిడిల్ క్లాస్ కూడా సేకరించరు. చాలా అట్టడుగు వర్గాలు, కింద స్థాయి ఉన్నటువంటి పేద వర్గమే తెల్లారితో చూస్తాం. తెల్లారితో 5 గంటలు లేచిపోతే పైన భుజాల సంకన గోతా వేసుకుని చిన్నపిల్లలతో సహా కాలువల పక్కన ఆ రోడ్ సైడ్ అంతా కూడా ప్లాస్టిక్లు దొరికినటువంటి పదార్థాలను కూడా తీసుకొచ్చి సేకరించి ఆ గుజరీ వ్యాపారస్తులకి సమకరించే దాంట్లో రోడ్ల పక్క చాలా చూస్తుంటాం. మనం తన కుటుంబ అవసరాల కోసం తన జీవనం సాగించుకోవడానికి ఆ పండించుకునేటువంటి కార్మికులకి కేంద్ర ప్రభుత్వం సహకారంగా ఈ సంస్థ ద్వారా వాళ్ళందరూ గుర్తించి ప్రభుత్వం సబ్సిడీలు లోన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం మంచి పరిణామం. దాన్ని మన వ్యాపారస్తులు కూడా సద్వినియోగంగా ఉపయోగించుకొని మన కార్మికులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. దాన్ని అందరూ కూడా ఈ తిరుపతి ప్రజానికం అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పిన ఏఐటీసీ జిల్లా నుంచి సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోమని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సంస్థని అభినందిస్తూ ధన్యవాదాలు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర, నటుడు విక్రమ్ ప్రభు, ఎమ్మెల్యే రమేష్ బాబు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలని అందరినీ చల్లగా చూడాలని, రైతులకి కష్టాలన్నీ తొలగించి మంచి సుఖాన్ని ప్రసాదించాలని, వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం ఆ స్వామి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ నుంచి స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది. మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి. చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్, మాజీ ఎమ్మెల్సీలకు అక్కడ ఎమ్మెల్యేలకు ఇది మంచి స్టెప్. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయము, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం 2 రాష్ట్రాల మీద, దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఇప్పుడు కలిసే ఉంటాయి. భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో 2 కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతాం. வணக்கம். நீ திருப்பதிக்கு வந்தது ரொம்ப சந்தோஷம். வண்டர்ஃபுல் தர்ஷன். இன்னைக்கு பொங்கல் ரொம்ப என்ஜாய் பண்ணி சாப்பிட்டோம். படம் ஒன்று ரிலீஸ் ஆகுது 25th சிறை மூவி இஸ் ரிலீசிங். So just wanted to get my blessings for good health and for my family, for the movies. So yes, had a wonderful darshan. Thank you. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే అంధత్వం అడ్డురాదని 10 సంవత్సరాల హర్షవర్ధన్ అనే బాలుడు నిరూపించాడు. శ్రీకాళహస్తి ఏర్పేడు మండలానికి చెందిన 10 సంవత్సరాల హర్షవర్ధన్ అనే అంధ బాలుడు స్కేటింగ్లో వరల్డ్ రికార్డు సాధించాలనే దృఢ సంకల్పంతో అంధత్వం విజయానికి అడ్డం రాదని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ నంగిలి నుంచి నగరి వరకు 220 కిలోమీటర్లు ఒక్క రోజులోనే స్కేటింగ్ చేస్తూ వరల్డ్ రికార్డు సాధించాలనే ఉద్దేశంతో నేటి ఉదయం 6 గంటల నుంచి నంగిలి నుంచి స్కేటింగ్ ప్రారంభించి రాత్రి 9:30 గంటలకు శ్రీకాళహస్తికి చేరుకోవడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి నంగిలి నుంచి స్కేటింగ్ ప్రారంభించి రాత్రి 9:30 గంటలకు శ్రీకాళహస్తికి చేరుకోవడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హర్షవర్ధన్కు ఘన స్వాగతం పలికారు.
అతని పట్టుదలకు ఆశయ సాధనకు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధత్వం విజయ శిఖరాలకు అడ్డు రాదని దృఢ సంకల్పంతో స్కేటింగ్లో పాత రికార్డును బద్దలుగొట్టి తనకంటూ ఓ కొత్త రికార్డు సాధించుకోవాలనే దృఢ సంకల్పంతో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన హర్షవర్ధన్ స్కేటింగ్ చేస్తూ తన ఆశయాన్ని సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగడం శ్రీకాళహస్తి వాసులంతా హర్షించదగ్గ విషయమన్నారు. హర్షవర్ధన్కు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తాను ఉన్నానని, ఎలాంటి చిన్నారులను ప్రోత్సహిస్తే మరింత మంది జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలియజేశారు. హర్షవర్ధన్కు తన వంతు ఆర్థిక స్తోమత అందించే విధంగా 20,000 రూపాయలను హర్షవర్ధన్కు అందజేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ తాను అంధుడనైనా తనకంటూ లక్ష్యాన్ని ఏర్పరచుకుని స్కేటింగ్లో పాత వరల్డ్ రికార్డును బద్దలుగొట్టి తనకంటూ నూతన స్కేటింగ్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా ఆంధ్ర కర్ణాటకల బార్డర్ నంగిలి నుంచి తన స్కేటింగ్ యాత్రను ప్రారంభించి నగరిలో ఈ స్కేటింగ్ 24 గంటల్లో పూర్తి చేసి వరల్డ్ రికార్డు సాధిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. హర్షవర్ధన్ చిన్నారి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులకు చిన్నారి పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వవద్దని, సెల్ ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల కంటి చూపు తగ్గిపోతుందని, తద్వారా అందమైన రంగుల ప్రపంచాన్ని కోల్పోతారని, ఎవరూ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వవద్దని, తనలా అంధుడై ఈ రంగుల ప్రపంచాన్ని చూడలేకపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, దిస్ ఇస్ రూరల్ ఇండియా. మన దగ్గర హర్ష పిల్లోడు కళ్ళు లేకపోయినా కూడా బ్రహ్మాండంగా స్కేటింగ్ గిన్నిస్ బుక్ వరల్డ్ కోసం ట్రై చేయడం అనేది, దీంట్లో మేము కూడా ఒక చిన్న భాగస్వాములు కావనేది. వాళ్ళ అమ్మానైనా ఈ రకంగా ఆయన ట్రైన్ చేయడం బ్రహ్మాండంగా, ఈయన ఈ రకంగా జిల్లాలో మొత్తంలో అతనే నగరి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి రావడం అనేది చాలా వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. ఆల్ ద బెస్ట్, వీఆర్ ఆల్ దేర్ విత్ యూ. నిజంగానే మొన్న చూసాం క్రికెట్ ఏ రకంగా రెడ్డిస్ ఆడారు, బ్రహ్మాండంగా వరల్డ్ కప్ ఇచ్చారు. అతనే బంగారు తండ్రి ఈయన అరుణ్ వచ్చి మరి ఈరోజు గిన్నీస్ బుక్ అటెంప్ట్ చేయడం, ఈ రకంగా రాత్రి ఇప్పుడు దగ్గర 9:30 ఉంది కానీ ఇక్కడ కూడా ఆపి చిన్న 3 minutes 4 minutes బ్రేక్ తీసుకొని తర్వాత నన్ను కలిసి బయలుదేరిపోయాను. నేను కూడా అన్ని విషయాల్లో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మాకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈ రకంగా వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మా కాళహస్తి నుంచి చేయడం అనేది ప్రౌడ్ పేరెంట్స్ వీళ్ళందరూ ఇది అప్రిషియేట్ అమ్మా. ఈ రకంగా మీరు ఇదొక అమేజింగ్ ఘట్టం ఇది. ఎందుకంటే కళ్ళు అంతా బాగుండి అంతా ఉంటేనే మనకి పనులు చేసే కష్టం. అట్టాడిది ఇంత పిల్లోడైంది ఈ రకంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేసి అందరు పేరెంట్స్ కూడా వీళ్ళు నేర్చుకోవాలి, మేము నేర్చుకోవాలి యాజ్ ఎ పేరెంటింగ్. ఏ రకంగా మీరు బ్రహ్మాండ చేసే తల్లి. అసలుకైతే కాళహస్తి నుంచి మా బిడ్డ ఈ రకంగా చేయడం అనేది మొత్తం కాళహస్తి అందరూ కూడా వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఎప్పుడు కూడా మీతోనే ఉంటాం, ఏ ఈవెంట్ అయినా ఏముంటా కూడా చేస్తాం. అట్నే ఇండియాలోనే ఇది ఒక అరుదైన రికార్డు. అండ్ ఆల్సో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, లోకల్ టీమ్స్తో మాట్లాడడం జరిగింది. అట్నే వేరే ఇక్కడ కాన్స్టిట్యున్సీస్ అందరూ ఎమ్మెల్యేస్తో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు, అందరూ కూడా వెరీ అప్రిషియేట్ చేశారు. తప్పకుండా అన్నింటిలో మేము భాగం తీసుకుంటాం, మేము వచ్చి దగ్గర ఉండి బాబుని రిసీవ్ చేసుకుంటాం అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పడం అనేది నిజంగానే వాళ్ళకున్న చిత్తశుద్ధికి ఒక నిదర్శనం. కంటిన్యూ చేద్దానన్నా, ఎవరు కంటిన్యూ ఎవరు టేక్ సమ్ బ్రేక్, కొంచెం ఉంటావా, రెస్ట్ తీసుకుంటావా, కొద్దిగా రెస్ట్ తీసుకుంటా. ఇట్లాంటి విషయాల్లో తప్పకుండా నా ఎంకరేజ్మెంట్ ఎల్లకాలం ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన పేరు, మన కాళహస్తి పేరు అబ్బాయి నిలబెడుతున్నాడంటే మనందరి కాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరే గర్వకారణం. తప్పకుండా ఉండేటప్పుడు కూడా అందులో బ్రహ్మాండంగా సపోర్ట్ చేసుకొని అన్ని విధాలకు సపోర్ట్ ఇస్తామని చెప్పి, ఇదే కాదు ఫ్యూచర్లో కూడా స్టడీస్లో కూడా అన్నింటిలో సపోర్ట్ చేస్తామని చెప్పి మేము మాటిస్తాం. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి సార్, కళ్ళు పోతే అలాంటి రంగుల ప్రపంచాన్ని కోల్పోతారు. అదే ఆ రంగుల ప్రపంచాన్ని కోల్పోతే మళ్ళీ ఆ రంగుల ప్రపంచాన్ని చూడలేరు సార్. ఆ ఒక్క తినిపైన వరల్డ్ రికార్డ్ చేస్తున్న చిన్న పిల్లలకి మొబైల్ ఇవ్వకండి, ఎవరే మొబైల్ చూడకండి. మొబైల్ చూస్తే కళ్ళు పోతే అలాగా రంగుల ప్రపంచాన్ని కోల్పోతారు, చూడలేరు అని ఒక తినిపైన వరల్డ్ రికార్డ్ చేస్తాను. నంగిలి చెక్ పోస్ట్ సార్, కర్ణాటక బార్డర్ అది నంగిలి చెక్ పోస్ట్ లో స్టార్ట్ అయ్యి పలమనేరు, చిత్తూరు, కాణిపాకం
అది చిత్తూరు అవుటర్ బైపాస్ కాణిపాకం వచ్చి కాణిపాకం తిరుపతి ఇప్పుడు రేణుగుంట ఇక్కడ శ్రీకాళహస్తి మళ్ళా రిటర్న్ మళ్ళా రేణుగుంట సర్కిల్ పుత్తూరు. అదే సార్ చూస్తే కళ్ళు పోతాయి కదా, కళ్ళు పోతే రంగుల ప్రపంచాన్ని కోల్పోతారు. మేము మాలాగా అయిపోతారని నేను నాలాంటి వాళ్ళు చేయలేరా, కనిపించే వాళ్ళే ఇన్ని సాధిస్తున్నారు, నా వల్ల కాదా, నేను ఈ ఒక తినిపైన వాళ్ళు ఇక్కడ గెలుస్తా అని చెప్పి వచ్చి ఇచ్చేస్తాను. శ్రీకాళహస్తి 7 గంగమ్మల జాతరను పురస్కరించుకుని పట్టణంలో ఆకర్షణీయంగా విద్యుత్ దీపాలంకరణలు చేశారు. గంగమ్మ ఆలయం నుంచి గంగమ్మలు కొలువుదీరే మూలస్థానాల వరకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. దక్షిణ కైలాసం విద్యుత్ దీపాల వెలుగుల శోభలో కనువిందు చేస్తోంది. శ్రీకాళహస్తి 7 గంగమ్మల జాతరను పురస్కరించుకుని దక్షిణ కైలాసాన్ని ప్రత్యేక విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దారు. 7 గంగమ్మల దేవాలయం వద్ద శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అరటి, మామిడి తోరణాలతో సింగారించారు. పట్టణంలో గంగమ్మలు కొలువుదీరే ప్రాంతాల్లో గంగమ్మ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణల శోభతో శ్రీకాళహస్తి శోభాయమానంగా మారింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలనా కార్యాలయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ నియంత్రణ పరిపాలనాధికారి కార్యాలయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారని తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరులో కూడా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక నుంచి ఈ కార్యాలయం ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే డ్రగ్స్ అధికారులు ఔషధ నియంత్రణ కోసం పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మేయర్ అముద, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కీర్తన, డాక్టర్ సంధ్య, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషాశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చిత్తూరు డిస్ట్రిక్ట్ డ్రగ్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ బిల్డింగ్ ఓపెనింగ్కి ఆహ్వానించిన కమిటీ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మరియు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇదివరకే ఒకసారి మంత్రివర్యులు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు మన GH కావచ్చు, మనకి ఇంకా ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న 3,84,00,000 కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని హాస్పిటల్ రెన్యువేషన్స్ కావచ్చు, ఇంకొన్ని PHCs కూడా మనకి ఇవ్వడం జరిగింది. అందుకు వారికి మరొకసారి సత్యకుమార్ యాదవ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా ఇక్కడ చాలా సమస్యలను ఐడెంటిఫై చేసినారు మన కమిటీ మెంబర్స్, మా అరుణమ్మ గారు, అలాగే మా రమేష్ గారు, విజయ్ కుమార్ అన్న, గురజాల సురేష్ కొంచెం ఆవేశంతో ఎటో పోయి ఉన్నాడు. కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన నాతో చర్చిస్తూ ఉంటారు.
ఖచ్చితంగా మీతో అయిపోయిన తర్వాత వారిని ఇక్కడే కూర్చొని మాట్లాడి ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారు అడిగింది చేస్తాం. అలాగే ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మ్యాంగో భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు. ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను. మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము అహర్నిశలు ప్రజల కోసం కష్టపడతాం కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వ దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెమరాండం ఇమ్మని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఇది సాధ్యమయ్యే విధంగా తోడ్పడతానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మేడం. ఎనీ మెడికల్ షాపు మీరు సడన్ విజిట్ పోండి. ఎందుకురా అంటే ప్రజలకి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు. ఈ డిజీజెస్ వచ్చేదంతా ఎవరికి వస్తుందంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు ఉన్న ప్లేసెస్ కావచ్చు అక్కడ ఇబ్బందుల కారణంగా రోగాలు వస్తుంటాయి. వారికి ఆ మెడిసిన్ పైన అవగాహన కూడా ఉండదు. సో మీరు అన్ని మెడికల్ షాప్స్ని సర్ప్రైజ్గా విజిట్ చేసి మెడిసిన్స్ని చెక్ చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని మాత్రం కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఈ జిహెచ్కి ఉన్నారో వారి సహకారం కూడా తీసుకోండి. మరి మా అరుణమ్మైనా లేదో మా విజయ్ కుమార్ అయితే అర్ధరాత్రి పిలిచినా వస్తారు. ఆ భయం ఏం లేదు, వాళ్ళకి పని ఇంటెన్షన్ ఎక్కువ. మా రమేష్ అంటే మా చూడ చైర్పర్సన్తో తిరుగుతుంటాడు కాబట్టి ఒకవేళ రాకపోయినా వస్తాడు, ఆయనకు కూడా భలే ఇంట్రెస్ట్. ఇంకా మా సూర్య చెప్పే పనిలో గొడవ చేస్తాడు కావాలంటే, ఎడపోయాడు ఇప్పుడు అలిగి. సో వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసిన రీజన్ దే ఆర్ హానెస్ట్. వీళ్ళతో మీకు ఇంకా ఏమైనా అవసరం ఉండే సపోర్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. పర్మిషన్స్ తీసుకొని ఒక అందరికీ మంచిగా అందుబాటులో ఉండేలాగా మెడికల్ షాప్స్ లో ఎలాంటి ఇల్లీగల్ మెడిసిన్స్ లేకుండా ఒక నాణ్యమైన ఒక ఎక్స్పైర్ డేట్ లేకుండా క్వాలిటీ మెడిసిన్ ఇచ్చే దాంట్లో మన చిత్తూరులో అందరూ కూడా చాలా మంచిగా అసోసియేషన్ టీం కూడా చాలా కోఆర్డినేట్ గా వర్క్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి భవనం ఇవ్వడం మనం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఇచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆయా డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని బయట వెళ్లే అవకాశం లేకుండా కూడా అందరికీ మంచిగా ఇలాంటి భవనాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటొకటి కూడా డెవలప్మెంట్ లో మన కూటమి ప్రభుత్వం వచ్చాక లాస్ట్ వీక్ మనం డిడిఓ ఆఫీస్ కూడా మన కలెక్టరేట్ దగ్గర కూడా మన డిప్యూటీ సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇలా అన్ని విధాలుగా కూడా ఒకదాని తర్వాత మనం డెవలప్మెంట్ చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే మన కలెక్టర్ గారు అందరూ లీడర్స్ అందరి సహాయ సహకారాలతో మన చిత్తూరు నగరాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్తామని కూడా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆఫీస్ అనేది మన చిత్తూరులోనే మొదటి నుంచి ఉంది. కాకపోతే మన సొంత భవనంలోకి ఈరోజు అఫీషియల్గా రావడం జరిగింది. మనకు 700 మెడికల్ షాపుల వరకు మన పరిధిలోకి వస్తున్నాయి. వాటిపైన రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి. వాటిపైన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కంపల్సరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే మెడిసిన్స్ పెట్టాలన్నా అమ్మాలన్నా కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ తీసుకున్నాక డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ ఏమేమి చెప్తుందో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతున్నారా లేదా అని చూడడం మా బాధ్యత. ఫాలో అవ్వని వాళ్ళ మీద మేము తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
ఉపాధ్యాయుల విద్యాబోధనను పటిష్టం చేసేందుకు శ్రీకాళహస్తి మండలంలోని ఉపాధ్యాయులకు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు ఉపాధ్యాయ వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ తరగతి గదుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు అనువైన విధంగా విద్యాబోధన చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, శ్రీకాళహస్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారని, ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు భవిష్యత్తులో విజేతలుగా మారుతారని తెలిపారు. బోధనా నైపుణ్యాలు మెరుగుపడితేనే పఠన లెక్కింపు, విశ్లేషణాత్మక ఆలోచన సామర్థ్యాలు విద్యార్థుల్లో లక్ష్య నిర్ధారణ అలవాటు చేయాలని, మారుతున్న కాలానుగుణంగా నూతన పద్ధతులను అవలంబించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించి పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అధ్యాయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు అర్థం అండి. రెండవది ఆ స్థాయి ఎదిగి ఆచార్యుడు అవ్వాలి. ఆచార్యుడు అనగా ఏమి? ఆచరితి ఇది ఆచార్య. ఇది అంటే అర్థం కాకపోతే ఒక ఆశ్రమంలో 3 శిష్యులు కొట్లాడుకుంటున్నారు. గురువు గారు నారాయణ పోయి అడిగాడు, ఎందుకు కొట్లాడుతున్నారు? పని మాంసం 1 కేజీ తిన్నానే, నువ్వురా. నేను అసలు దొరకకపోతే పలమనే గడుపులకు పోయి వాడు కూడా రైతులు పట్టుకొని యోగు మాంసం 1 కేజీ తెచ్చుకుంటున్నాను. అసలు మీకు నేను ఎప్పుడు తెలియమన్నాను? మీరు మొన్న పద్యం చెప్పారు ప్రసంగం ఏమని? కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి. కుక్కను తిన్నవాడు గురులింగ జంగంబు, పందిని తిన్న. మిత్రులకు అందరికీ మరొకసారి ట్రైనింగ్. మీరు ఆల్రెడీ 9 days ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. ఆ తర్వాత నిన్న కూడా ఒకరోజు మనకు రిప్రెసర్ ట్రైనింగ్ అనేది జరిగింది. మీకు ఏ విధంగా అయితే మ్యాప్ చేయబడ్డారో, మీ స్కూల్స్ మీకు మ్యాప్ చేయబడ్డారో ఆ స్కూల్స్లో మీరు అబ్జర్వ్ చేసి రిలీఫ్ యాప్ నందు దాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది మన రాష్ట్రంలో తక్కువగా ఉంది అని చెప్పేసి సెంట్రల్ నుంచి కూడా మనకు ఒక నివేదిక ఉంది. అదే మనం ఉన్న కాడికి మనకు 100% మనం చేయాలని చెప్పి గవర్నమెంట్ అధికారులు అందరూ ఆదేశించున్నారు. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ రిప్రెసర్ ట్రైనింగ్ అయిన తర్వాత మనం పాఠశాలకు వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ఉన్నాయో ఆ పని మనం పూర్తి చేయాలి. అదేవిధంగానే మనకి హై స్కూల్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ నేను చెప్పడం ఏంటంటే మన డిఓ గారి ఆదేశానుసారం 100 days ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. దాని ప్రకారం దాన్ని ఏం చేయాలో దాన్ని మీకు ఆల్రెడీ దాని విధి విధానాలు, తర్వాత సిలబస్, అలాగే టైం టేబుల్ అన్నీ కూడా ఇవ్వడం అయింది. దాని ప్రకారం అది చేయాల్సి కంపల్సరీ 100%. దాన్ని కూడా 100 days పిల్లలు 100% అటెండ్ అయ్యేట్టుగా చూడాలి. తర్వాత పిల్లలు మొత్తం 100% పాస్ కావడమే కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా పిల్లల యొక్క యావరేజ్, మనకు ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యావరేజ్ మొత్తం తీసుకుని ఆ స్కూలుకు గ్రేడింగ్ ఇవ్వడం అనేది, తర్వాత స్టార్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో మనకు ఆ స్కూల్ గ్రేడింగ్ పైన స్టార్ పైనే మొత్తము గ్రాంట్స్ అవి కూడా ఉండేటట్లుగా ఉన్నట్టుందని చెప్పేసి సూచాయిగా తెలుస్తుంది. కాబట్టి మనము మొత్తం పిల్లలు పాస్ కావడమే కాకుండా మంచి యావరేజ్ మార్క్స్తో పాస్ అయ్యేట్టుగా చూడాలని చెప్పి డిఓ గారు చెప్పడం అయింది. దాన్ని గమనంలోకి తీసుకోవాలి. అలానే ఇప్పుడు మనకు ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ అయింది. ఆ బేస్ లైన్ పైన కూడా జిఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్ అనేది మన బేస్ లైన్ టెస్ట్ అయింది. ఆ బేస్ లైన్ టెస్ట్ కూడా మన అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు నుండే 75 days ప్రోగ్రామ్, ఏ విధంగా అయితే 10th class వాళ్ళకు 100 days ప్రోగ్రామ్ ఉందో ఈ మన ప్రైమరీ సెక్షన్స్ వాళ్ళందరినీ కూడా గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ పైన 75 days ప్రోగ్రామ్ ఉంది. దాన్ని కూడా మనం విజయవంతంగా నిర్వహించుకున్నాం. అది మీ చేతిలోనే ఉంది. మీకు తెలియదు కదా, వివరాలు ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎమినెంట్ పర్సన్స్. కాబట్టి మరీ దాన్ని చెప్పుకోవాలి. మీకు పైన ఏ విధమైన ఆదేశాలు వస్తాయో దాన్ని మీ ఎంఈఓ గారు, హెచ్ఎం గారు మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కండి. తర్వాత అదేవిధంగానే మనకు పరీక్ష పే చర్చ అనేది కూడా ఒకటి మనకు ఇంకా December 1 నుండి January 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అవి మనకు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎక్కువగా
ఎన్రోల్మెంట్ జరగాలని చెప్పి మనకు టార్గెట్ ఇచ్చారు. దాదాపు 2 లక్షల మంది మన జిల్లా నుండి మనకు పిల్లలు కానీ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి మన కమిషనర్ గారు వచ్చినప్పుడు డిఓ సార్ చెప్పడం అయింది. లాస్ట్ టైం కూడా మన జిల్లానే స్టేట్లో ఫస్ట్ ఉంది, ఈసారి కూడా దాన్ని కొనసాగించాలని చెప్పడం అయింది. కాబట్టి దాన్ని ఆదేశాల ప్రకారం పాటించవలసిందిగా తర్వాత గమనంలోకి తీసుకోవాల్సింది చెప్పి తెలియజేయడం అయింది. అదేవిధంగానే పిఎంసి స్కూల్స్ ఉన్న వాళ్ళకు రకరకాలైన బడ్జెట్స్ వస్తున్నాయి. దాని ప్రకారం మీరు ఏ విధంగా అయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దీని ప్రకారమే మీరు యూసీలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా మీకు సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలో గల చదలవాడ విద్యా సంస్థల్లో మంగళవారం ఉదయం సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి స్వర్గీయ శ్రీనివాస తేజ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్గీయ కృష్ణతేజ స్మృతులను పంచుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి ఫౌండేషన్ డే కార్యక్రమ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంత అద్భుతమైన విద్యా సంస్థలను ఇక్కడ నెలకొల్పడానికి ఎంతో మంది అధికార అనధికార ప్రముఖులు తోడ్పాటును అందించారని తెలియజేశారు. కృష్ణతేజ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేయడం వల్ల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రపంచ స్థాయిలో విదేశాల్లో కూడా సేవలందించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉద్బోధించారు. అలాగే విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తున్న కళాశాల ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కళాశాలలు తమ విద్యా సంస్థల్లో నెలకొల్పుతామని తెలియజేశారు. కో చైర్మన్ వరుణ్ సాయి మాట్లాడుతూ ఫౌండేషన్ డే నిర్వహించుకోవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, విద్యా సంస్థల్లో బోధించే ఉపాధ్యాయులకు విభాగాధిపతులకు నిరంతరం తమ సహకారం ఉంటుందని తెలియజేశారు. అనంతరం వివిధ విభాగాధిపతులను అభినందిస్తూ సన్మానించారు. అలాగే విద్యా సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు, పరిశుభ్రంగా ఉంచుతున్న సిబ్బందికి చీరలు, వస్త్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండేషన్ ట్రస్టీలు సుమలత, కవిత, వరుణ్ సాయి, సాహితి, రంగనాథం, విద్యా సంస్థల్లోని వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్య
కూతురు ఎంబీబీఎస్ స్టేట్ బ్యాంక్ అవుతుంది, ఇంకా చదవాలన్నది కాదు నాకు అవసరం అని ఆర్కిటెక్చర్ గ్రూప్ కాలేజీలో పెట్టారు. నేను చెప్పాను ఆ అమ్మాయి హైదరాబాద్లో తీసుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర అని రాజకీయాల్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన మనవడు ఒకే కొడుకు, ఆయన కొడుకు పెద్ద కొడుకు. ఆ అబ్బాయి చెన్నై డైరెక్టర్, ఇద్దరు మనవడు డైరెక్టర్. నేను ఎప్పుడు వచ్చినా అది ఉంటుంది నాకు తోడు. ఇందులో చాలామంది పనిచేశారు, చాలామంది సహాయం చేశారు. అఫీషియల్స్ నాన్ అఫీషియల్స్ అంతా కూడా చెప్పడంలో ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. సభాముఖంగా మీకు అందరికీ ఇందులో పనిచేసిన స్టాఫ్కు మొత్తం హృదయపూర్వకమైనటువంటి వెంకటేశ్వర స్వామి తోడుగా ఉండాలని, మీకు మంచి వెలుగు రావాలని, ఇందులో చదువుకున్న ప్రతి ఒక్కరూ శాశ్వతంగా కీర్తి రావాలని, మంచి మంచి ఉద్యోగాలు రావాలని, దేశ స్థాయిలో ఇతర దేశాల్లో కూడా మీరు రాణించాలని నేను నమ్ముకున్న దైవం వెంకటేశ్వర స్వామిని, తల్లి పద్మావతి దేవిని మీ అందరి తరఫున మీకు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీ వల్ల ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరి వల్ల ఒక పేరు వచ్చింది. ఈ పేరు చెప్పుకొని తిరగొచ్చు జనంలో. ఏ పేరు మీ కాలేజీ పేరుని అడుగుతారు. కృష్ణతేజ అంటే కృష్ణతేజనా? ఈ దేశం కాదా, ఈ రాష్ట్రం కాదా అంటారు. కాదయా, నాకు తార రావాలని చెప్పాడు ఒక ఆయన పేరు పెట్టినప్పుడు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నాకున్న సంపద దేవుడిచ్చింది, ఆయనది. తార రావాలంటే తేజ, అప్పుడు ధర్మతేజ అని ఒకడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన దేశాన్ని పెద్దగా మోసం చేశాడట. నేను చెప్పాను, మా వాడు మోసం చేయడు కానీ వెరీ యాక్టివ్. ఈరోజు ఇలాంటి సభలో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. నా కొడుకుని గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు. ఆ వయసులో డాన్ బాస్కోలో 3 సంవత్సరాలు బిడ్డప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చేతిలో పెట్టింది. ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదువుతాను ఆయన అన్నాడు. ఇంగ్లీష్ కానీ, మలయాళం కానీ, హిందీ కానీ, తెలుగు కానీ అద్భుతంగా మాట్లాడేవాడు. నాకంతా సినిమా వాళ్ళు తెలుసు. రామారావు గారితో కూడా నేను మాట్లాడించాను నా కొడుకుని. ఏమయ్యా నీకన్నా గెట్టుడు అయ్యేటట్టుండరు కదా నీ కొడుకు అన్నాడు కృష్ణ గారు. సినిమాలో వేసేదానికి వచ్చావా అన్నారు. సినిమా తీసేదానికి వచ్చానన్నాడట వీడు. ఎవడయ్యా బయట పిల్లడు కూర్చున్నాడు, ఫేర్గా ఉన్నాడు ఈ రామానాయుడు అన్నాడు. నా కుమారుడు, ఓ నీ కుమారుడు స్వామి, నీతోనే ఎగలేకుండా నీ కొడుకు అసాధ్యుడిగా ఉన్నాడే అన్నాడు. మాకు భగవంతుడు ఓర్చుకోలేదు. ఇప్పుడు చెప్పలేను నా భార్యను గురించి. మా అక్క కూతురు ఇద్దరు ఆమెలాగానే ఉంటారు. కొడుకులైనా కూతుర్లైనా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సంపద వీళ్ళే నడపాల. మీరందరూ సహకరించమని, సహాయం చేయమని అన్ని వర్గాల ప్రజల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ, తొందరలో మెడికల్ కాలేజీ పెట్టాలని వచ్చాను. కానీ మెడికల్ కాలేజీ ఇచ్చేటప్పుడు తీసుకోకుండా ఇప్పుడు మెడికల్ కాలేజీ అంటే గవర్నమెంట్ లేదో ఏది జరిగినా ఇది 150 ఎకరాల కాంపౌండ్. 150 ఎకరాల కాంపౌండ్ దేవుడు కొంద కానీ ఈ ఊర్లో ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి లేదు. ఇది నాకు దేవుడిచ్చింది, ఆయనది సంపద.
రైల్వే స్టేషన్ నేను పోరాడి తెచ్చాను. చాలా రోజులు ఢిల్లీలో ఉన్నాను రైల్వే స్టేషన్ కోసం. మీరందరూ సహకరించారు. ఏ ప్రాబ్లం లేకుండా, ఏ గొడవ రాకుండా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా భగవంతుడు తోడుగా ఉండాలని, వాళ్ళకి మంచి వెలుగునివ్వాలని, మా సంస్థల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి కానీ, చదువు చెప్పే గౌరవనీయులు ఉపాధ్యాయులకు కానీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం చెప్తూ, మీరు మీ సహకారంతో నడుస్తున్నటువంటి ఈ సంస్థ మీ సంస్థగా భావించమని, వీళ్ళందరూ మీ బిడ్డలుగా భావించమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇదే విధంగా స్మూత్గా జరగాలని, జరిపించాలని మీ సహాయం సహకారం నాకు ఉండడమే కాకుండా భగవంతుడు అండ ఉన్నవాడిని. తప్పకుండా భగవంతుడు ప్రతి విషయంలో, చాలామంది తిరుపతికి వచ్చారు. నాకు వచ్చినటువంటి అదృష్టం, మా అమ్మ చెప్పింది అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాలని 3 నెలలు అమెరికాలో ఉండొచ్చాను. ఎక్కడ పోయినావు రాకృష్ణ అన్నది. అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఏమిట్రా అన్నది. నో, విద్యాలయాలు పెట్టండి. అవన్నీ చేయబా కృష్ణ, వాళ్ళేళ్ళ మాటలేని ఎవరు చెప్పినా నమ్ముతావయ్యా నువ్వు, నమ్మొద్దు. తాగుబోతులకు దూరంగా పెట్టు. మేము 4 అన్నల దమ్ముళ్ళు, నేను చిన్నవాడిని, నన్ను అన్నగా చూశారు వాళ్ళు. నిజ జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చాయి నాకు, మానసికమైనటువంటి ఇబ్బందులు అయినా తట్టుకొని నిలబడ్డాను. దేవుడు సహకారంతో, ఆయన ఆశీర్వాదంతో, తల్లి పద్మావతి దేవి చదువుతో ఈ సంస్థలు పెట్టాను. ఇంకా కూడా ఏదో ఒకటి ఒక కొత్త రకమైనటువంటి వ్యాపారాన్ని 10 మంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయాలనేది నా ఆలోచన. నా వయసు నాకు సహకరించదు నాకు తెలియదు, కానీ ఏది ఏమైనా నాకు 2 మనవాళ్ళు 2 మనవరాళ్ళు. అదృష్టం ఏంటంటే మనవరాళ్ళు పెద్దవాళ్ళు, మనవాళ్ళు చిన్నవాళ్ళు. కాబట్టి ఈ 4 కలిసి వాళ్ళకి ఆస్తులున్నా, వాళ్ళకి వాళ్ళ ఊర్లో శక్తి ఉన్నా, ఇక్కడే ఉండి నేను పెట్టినటువంటి సంస్థల్ని బాగా జరపాలని, జరిపించాలని, మంచి పేరు మీ ద్వారా, మంచి కీర్తి మీ అందరి వల్ల రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, ఇప్పుడు మీకే పని ఉన్నా నా దగ్గర రండి, నేను వచ్చినప్పుడు మాట్లాడండి. నాకు బిడ్డలు లాంటి వాళ్ళు మీరందరూ. మీకు భయం, నేను రాజకీయాల్లో ఉన్నా కూడా నేను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది నాలో. ఎక్కడ చిన్నప్పటి నుంచి నాయుడుపేట అనే ఊరికి వచ్చాను. ఆ ఊర్లో మల్టీ క్రోరోపతి ఉన్నాడు, బీడీ ఫ్యాక్టరీ పెట్టుకొని. ఆయన్ని ఓడించి సర్పంచ్ అయినాను. బెస్ట్ సర్పంచ్గా 5 ఏళ్ళు ఉండడమే కాకుండా 5 ఏళ్ళు నామినేట్ అయినాను జడ్పీకి. ఇన్ని సంవత్సరాలు 15 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు నామినేట్ కావడం, మండల ప్రెసిడెంట్ 25 మంది ఉంటే 45 మంది ఉంటే 2 అయ్యారు వాళ్ళలో. ఆ 2లో నేను ఒకడిని. జిల్లా పరిషత్కి వెళ్ళాను. ఎక్కడ పనిచేసినా ధర్మం కోసం, 10 మందికి సహాయం జరిగేదానికోసం. నాకు భగవంతుడు ఇచ్చిన సంపద ₹1 కూడా టీటీడీ చైర్మన్గా చేస్తే ఒక్క దమ్మిడి కూడా నేను ఎరగను. ఆయన ఇచ్చిన డబ్బు నా దగ్గర ఉండేటప్పుడు ఇంక నేను మళ్ళీ దాంట్లో పనిచేసేది ఏంది, డబ్బు తీసుకునేది ఏందని నా సొంత. ఆయన ఇచ్చినటువంటి వెహికల్స్, ఆయన ఇచ్చినటువంటి జనం, నాకన్నా సంపన్నులు చాలామంది పనిచేశారు, కానీ నాకు వచ్చినంత అంత పేరు, అది కారణం దేవుడు, మా తల్లి. కాబట్టి మీతో కలిసి పనిచేస్తానని ఈ సంస్థ మీగా చూశారు, ఇప్పుడు కూడా మీ సంస్థలుగా చూడమని, స్టూడెంట్స్కు సహకరించమని, మంచి పేరు తీసుకురమ్మని మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, ఇలాంటి ఏ ప్రోగ్రాం జరిగినా ఇంకా మంచి మంచి కాలేజీలు రావాలని, వస్తాయని, నర్సింగ్ వస్తుంది,
మెడికల్ కాలేజీ కూడా తప్పకుండా పెడతాను నేను, అది అవసరం. ఇక్కడ ఈ వారం ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. ఆయన రాజకీయాల్లో మొన్న ఉండమన్నా కూడా నేను ఉండనని చెప్పాను. టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉండి మీకోసం, ఈ కాలేజీల కోసం, ఈ విద్యా సంస్థల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, పనికొస్తానని మీకు అందరికి కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. And thanks to all those students that are present here, and especially those who helped on the stage. It's a very important day for our institution. It's very nice to see that we are celebrating my late uncle Srinivasa Teja Garu, which is also clubbed with our foundation day. I'd like to tell all of you, I just got a new idea. I'd like to tell all of you, instead of just treating this like a foundation day, let us treat today like a benchmark. Let us see where our institution is today. I see a lot of HODs that I interact with every day, a lot of heads of the institution that I interact that have years of experience, decades of experience. So let us go back today to our institutions, as we all have individual programs where it's a small token of appreciation that we're passing on to the staff. Let us see where our institution is today, and let us see what we can change by next December 9th. Let us treat today as a benchmark and see what we can do. I'd like to wholeheartedly tell you, I'm young, I've just entered the college roughly a year ago. I will fully support faculty in everything we want to do. We have big dreams for the institution, and the management will always support you in anything. And even now, lately in the last 1 year, I figured there's a lot of communication issues, there's a lot of lag between the accounting department, there are a lot of issues internally we face. I agree, but that should not demotivate us to further grow our institution. I ensure that I will be there and I will support each and every institution individually. I also have a personal rapport with most of our HODs and faculty present here. So I'd just like to tell you, let us treat today as a benchmark, let us see where we are. And to all the heads of the institution, I see Bhaskar Patel sir, I see Jayshankar sir, Architecture College, our degree college, everybody. Let us see what we can do in this 1 year, and I hope we'll have a much bigger and a greater function next year. So the program of providing salaries or everything, even a small token of appreciation as a diary to all the faculty is just to appreciate their hard work over the last 25 years. I thank you all for your hard work. Thank you. Thank you for making this program a success. And thanks to all the students. Thank you. గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు పేదలకు ఇళ్ల స్థలాలు చూపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇళ్లు లేని నిరుపేదలతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి మురళి మాట్లాడుతూ తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం 14,000కు పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని, కొంతమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు చూపించి చిందేపల్లి ప్రాంతంలో 9,000 పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు మాత్రం చూపించడం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం పేదలకు నివాసానికి ఉపయోగం లేని ఇళ్ల స్థలాలు ఇచ్చారని, వాటిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణ ప్రాంత వాసులకి 2 సెంట్లు, రూరల్ ప్రాంత వాసులకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతంలో మాత్రం గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఒక్క ఇళ్లు కూడా నిర్మాణం చేసి పేదలకు ఇవ్వలేదని వాపోయారు. తిరుపతి రూరల్ వాసులందరూ గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారే తప్ప వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు రోజు ప్రజా సమస్యల పరిష్కారం చేస్తున్నామని చెప్తున్నారే తప్ప తిరుపతి రూరల్ ప్రాంతంలో 9,000 మంది ఇళ్ల పట్టాలు ఉన్నా వారికి ఇళ్ల స్థలాలు చూపించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. తిరుపతిలో 30 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండడానికి ఉపయోగం లేని ఇళ్ల స్థలాలు చూపించారని, కొంతమందికి ఇళ్ల స్థలాలు చూపించడం లేదని తక్షణమే ప్రభుత్వం అధికారులతో చర్చించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూరల్ ప్రాంతంలో నివాసం ఉన్నవారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంత వారికి 2 సెంట్లు తక్షణమే మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బి నదియా, కార్యవర్గ సభ్యులు ఎన్ శివ, కె పద్మనాభరెడ్డి, ఆర్ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి రూరల్ మండలం తిరుపతి టౌన్లో గత జగనన్న ప్రభుత్వం జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగింది. అది సిందేపల్లిలో కొన్ని ఇచ్చారు, రామాపురం దగ్గర కొన్ని ఇచ్చారు, ఇక్కడ ఐదేపల్లి దగ్గర కొన్ని ఇచ్చారు. కానీ సిందేపల్లిలో ఇచ్చినటువంటి పట్టాలకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులు కోర్టుకు పోయినారని చెప్పేసి కోర్టు నెపంతో అక్కడ రైతులకు ఉన్నటువంటి బాధ్యులకు ఎవరికి ఇంటి స్థలాలు ఇవ్వాల, అందరికీ పట్టాలు మాత్రం మంజూరు చేయడం జరిగింది.
కేవలం గ్రామీణ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే దాదాపుగా 9,000 మంది పైబడి పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 9,000 మంది పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చెప్పారు, మేము అధికారం వస్తే అర్బన్ ప్రాంతాలకు 2 సెంట్లు ఇస్తాము, రూరల్ ప్రాంతాలకు 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఈవేళ మేము స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. కాకపోతే ఈ ఎవరికైతే జగనన్న ఇచ్చినటువంటి పట్టాలకు ఇళ్ల స్థలాలు లేవు. ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేస్తే ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మీకు ఇంటి పట్టాలు వచ్చినాయి కాబట్టి మీకు అప్లికేషన్ అర్హులు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈవేళ ఈ ఆర్డీఓ గారిని అడుగుతూ ఉన్నాం మేము. దాదాపు 1.5 సంవత్సరం పైన ప్రభుత్వం ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు జగనన్న ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకు ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరికి ఇంటి స్థలాలు ఇచ్చినారు, ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరనే దానికి మీ దగ్గర లిస్ట్ లేదు. ఈవేళ పట్టాలు అయితే విపరీతమైనటువంటి ప్రజల దగ్గర పట్టాలు పెట్టుకో ఉన్నారు. దాదాపు మాకున్నటువంటి లెక్కల ప్రకారంగా 20,000 మంది పైబడి ఈవేళ ఎవరైతే జగనన్నకు సంబంధించిన ఇంటి పట్టాలు ఇచ్చారో వాళ్ళకందరూ కూడా స్థలాలు చూపించలేదనేసి అర్బన్ ప్రాంతం, రూరల్ ప్రాంతం 2 ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. దీనికి నిన్న మా నగర పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి రాయడం జరిగింది. తక్షణమే ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ జగనన్న ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వండి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఇవ్వండి. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నియమించిన ప్రకారంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 2.5 లక్షలు ఇస్తూ ఉంది. 5 లక్షల రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించాలి. లేని పక్షంలో ఇదే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వాళ్ళందరినీ కూడా సమీకరించి రోజువారీ ఆందోళన కార్యక్రమానికి నిరాహారదీక్ష కూడా కూర్చోవడానికి కూడా రిలే నిరాహారదీక్ష చేస్తామని చెప్పేసి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆర్డీఓ గారు వీఆర్ఓల్ని, ఎంఆర్ఓల్ని కింద స్థాయిలో పంపించి వాళ్ళకందరూ కూడా పట్టాలను రద్దు చేపించి పట్టాలు మంజూరు చేసి వాళ్ళకు భూములు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతిలోని 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు చిన్నపిల్లలకు చేయూతనందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. లక్ష్మీపురంలోని అంగన్వాడీ ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకు భోజన సౌకర్యార్థం తిరుపతి 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సిలిండర్ స్టవ్ను మంగళవారం వితరణ చేసి తమ వంతు చేయూతనందించారు. అలాగే ప్రైమరీ స్కూల్లోని పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల మునిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు జలంధర్ తదితరులు పాల్గొన్నారు. భారత సాంప్రదాయ వైద్య వ్యవస్థలను ప్రపంచ ఆరోగ్య రంగంలో మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రపంచ నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో భారత రాజధాని ఢిల్లీ నగరంలోని భారత్ మండపంలో ఈ నెల డిసెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్మాన్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి హోమియోపతి క్లినిక్ రీసెర్చ్ యూనిట్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ డాక్టర్ వి రవిచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి హోమియోపతి క్లినిక్ రీసెర్చ్ యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ సమతుల్యతను పునరుద్ధరించడం WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో నిర్వహిస్తోంది. ఈ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో భారత్ మండపంలో నిర్వహిస్తుంది. దీని యొక్క ఈ సంవత్సరం సమ్మిట్ సమతుల్యతను పునరుద్ధరించడం, ఆరోగ్య మరియు శ్రేయస్సు యొక్క శాస్త్రం మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 17 నుంచి డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో భారత్ మండపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో ఈ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద జరగబోతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము సమతుల్యతను పునరుద్ధరించడము, ఆరోగ్య మరియు శ్రేయస్సు యొక్క శాస్త్రము మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని శ్రీ జాదవ్ గారు ఆయుష్ మినిస్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి మంత్రులు, విధాన నిర్ణేతలు, ప్రపంచ ఆరోగ్య నాయకులు, పరిశోధకులు, నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యాసకులకు ఒకచోట చేర్చుతుంది. సాంప్రదాయ వైద్యంలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ ఆయుష్ వ్యవస్థలు, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ,
సోవా రిక్పా మరియు హోమియోపతి శతాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా గుర్తింపబడుతున్నాయని మంత్రి అన్నారు. గుజరాత్లోని జామ్నగర్ భారతదేశంలో భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను స్థాపించడం భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు. 7 గంగమ్మల జాతరను పురస్కరించుకొని గంగమ్మ తల్లికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున సారెను సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతరను పురస్కరించుకొని అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున సారెను సమర్పించే కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపిరెడ్డి సారథ్యంలో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో పూజా ద్రవ్యాలకు పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. సారెకు పురవీధుల్లో మహిళలు పసుపు కుంకుమ నీళ్లు పోసి ఘనంగా స్వాగతం పలికారు. సారెను వేడుకగా తీసుకువచ్చి 7 గంగమ్మల అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ లభించి సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్యాయం 7 గంగమ్మల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన 7 గంగమ్మల జాతరను దేవస్థానం తరఫున అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నామని, గంగ జాతరను పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేతుల మీదుగా 7 గంగమ్మలకు సారెను అందజేశామని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 7 గంగమ్మలకు సారెను 7 గంగమ్మ కమిటీకి అందజేశారని తెలిపారు. యువత జాతర విజయవంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, గంగమ్మ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సబ్ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7 గంగమ్మల జాతర ప్రారంభించుకున్నాం. స్వామివారి దగ్గర నుంచి అమ్మవారి వరకు 7 గంగమ్మలకి సారీ ఇచ్చుకుంటూ మరి ఈరోజు మెయిన్ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచి గంగమ్మ జాతర ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. మేమంతా కోరింది ఒకటే, శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ హాయిగా ఉండాల. పార్టీలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాల. పైగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలు సిటీలో వెరులో ఉండే దీనిలో ఇవన్నీ జాతర అంటే ఏంటి, అసలు మనకి 7 గంగమ్మలు అంటే ఏంటి, అసలు సారీస్తే ఏంటి, అసలు పసుపు నీళ్ళు కాళ్ళకి బొట్టు పట్టే కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి, ఆ శివుడి ఆశీస్సులు మన కాళహస్తి మీద కాకుండా భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి నేను ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. అట్నే వచ్చే శివరాత్రి కూడా రంగరంగ వైభవంగా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. అట్నే వచ్చే సాయంత్రం 3 గంటలకి వాజ్పేయి గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా పూనుకుని బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాను. రేణిగుంటలో పెట్టడం జరుగుతుంది. 14వ తేదీ కూడా అందరూ కూడా మిత్రులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఇది గాడ్ ఆఫ్ హైవేస్ అంటారు మామూలుగా. ఎందుకంటే కల్చర్, ఆ స్పీడ్ కల్చర్ తీసుకొచ్చి వేసింది కేవలం ఆయన కాబట్టి ఆయనకి దీనికన్నా మనం పెద్దగా ఏం చేయలేము ఆయన దానికన్నా. సో 14వ తేదీ ఆయన మరి స్టాచ్యూని ఇనాగరేట్ చేసుకుంటున్నాం అని చెప్పి అందరికి కూడా ఆహ్వానితులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 7 గంగమ్మలు ఒకే దగ్గర నుంచి బయలుదేరి మరి ఇక్కడ ముత్యాల 3 వీధిలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయానికి చేరుకుని ఇక్కడి నుంచి గంగమ్మలకి ముసుగులు తీసి ఊరు మొత్తం కూడా గంగ జాతర చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ చరిత్రలో ఏ ఊర్లో కానీ ఎక్కడ జరగదు అన్నమాట కాళహస్తి జరిగినట్టు. మరి ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి అన్ని గంగమ్మలన్నీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు గంగ జాతరను జరుపుకుంటారు కాళహస్తిలో. అదే విధంగా ఉన్నటువంటి 7 గంగమ్మల కమిటీ కూడా మరి అందరూ కూడా సమన్వయంతో ఈ గంగమ్మ జాతర మీరు పాటించాలా, గంగమ్మ జాతరని మీరు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరఫున మన ఎమ్మెల్యే గారు, ఈవో గారు, చైర్మన్ గారు అందరూ కూడా సభ్యులందరూ కలిసి ఈ రోజు గంగమ్మలకి 7 గంగమ్మలు సారి ఇవ్వడం జరిగింది. ఇది ఆనవాయితీగా మన దేవస్థానం నుంచి
ఈ సారీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈ యొక్క కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొన్నారని చెప్పి తెలియజేసుకుంటాను. జై గంగా. ఆనందన్న, నేను అందరం కలిసి ఈ యొక్క 7 గంగల జాతరకి సారీ తీసుకొని రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదే విధంగానే పండగలంటే ఇంట్లో చేసుకుంటాం, మన ఇంట్లోనే పండగ చేసుకుంటాం. జాతర అనేది ఊరు మొత్తం చేసుకుంటాం. ఈ 7 గంగల జాతర అంగరంగ వైభవంగా చేసి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు చల్లగా ఈ గంగమ్మలు 7 గంగమ్మలు ప్రజలందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. నవంబర్ 6న కళత్తూరు గ్రామంలో చెరువు కట్ట తెగిపోవడంతో ఏర్పడిన ఘోర విపత్తుతో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 4 కోట్లకు పైగా నిధులతో విస్తృత స్థాయిలో సహాయక చర్యలు చేపట్టిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కేవీబీపురం మండలం కళత్తూరు గ్రామంలో వరద విపత్తుకు గురైన ప్రజలతో సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 6న విపత్తు సంభవించిన వెంటనే పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్య, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో వేగంగా స్పందించి గ్రామాన్ని కేవలం 2 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు తెలిపారు. విపత్తు జరిగిన తొలి రోజు నుంచే దాదాపు 500 మంది అధికార యంత్రాంగం నిరంతరం గ్రామంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. తక్షణ సహాయంగా మౌలిక వసతులతో పాటు ప్రతి కుటుంబానికి 1000 రూపాయల చొప్పున సుమారు 18 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. అదనంగా రోజుకు 420 కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున మొత్తం 42 లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. విపత్తులో మృతి చెందిన పశువులకు గాను 1.20 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసినట్లు, అలాగే 770 మంది రైతులకు 1065 ఎకరాల సాగు భూమి నష్టానికి సంబంధించి సుమారు 1.10 కోట్ల పరిహారం త్వరలోనే అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. లక్షలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. చెరువు కట్ట పునర్నిర్మాణానికి 4 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, ఆమోదం లభించగానే పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. బాధితులతో చాలా మంది రైతుల కుటుంబాలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలు తీసుకున్న వారి కోసం సంబంధిత బ్యాంక్ అధికారులతో చర్చించి రుణాల గడువును పొడిగించే మెరోటేరియం అవకాశం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యల వల్ల ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సహాయక చర్యల్లో ముఖ్య పాత్ర పోషించిన పోలీసు శాఖ, వివిధ శాఖల అధికారులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరియు కళత్తూరు గ్రామ ప్రజల ధైర్య సాహసాలను అభినందించారు. ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ నవంబర్ 6న జరిగిన విపత్తుకు నేటితో 33 రోజులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. 9 అడుగుల మేర నీరు గ్రామంలోకి ప్రవేశించి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని తెలిపారు. తొలుత అధికారులకు కూడా విపత్తు తీవ్రత అర్థం కాలేదని తెలిపారు. గ్రామాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత పరిస్థితి స్పష్టమైందని తెలిపారు. విపత్తు జరిగిన రోజునే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ సహాయ అధికారులు గ్రామానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. వ్యవసాయం, పశువులు, గృహోపకరణాలు, ప్రత్యేక నష్టపరిహారం అందించనుందని తెలిపారు. గ్రామాన్ని జిల్లా కలెక్టర్ దత్తత తీసుకుని ఇళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, కాలువల అభివృద్ధి తదితర శాశ్వత రక్షణ చర్యలు చేపట్టనున్నారని వెల్లడించారు. జీవనోపాధి పునరుద్ధరణకు 20,000 నుంచి 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందించుటకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అధికారుల సేవలను, గ్రామస్తుల సహాయాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం కళత్తూరు గ్రామ ప్రజలకు ఆర్థిక సహాయం క్రింద 1,62,65,600 రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, తహసీల్దార్, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 750 కుటుంబాలు కేర్ తీసుకుని మొత్తానికి 3 హ్యాబిటేషన్లు, ఎస్ఎల్పురం అయితే అవ్వచ్చు, పాతపాలెం అయితే అవ్వచ్చు, మన కళత్తూరు అయితే అవ్వచ్చు, కళత్తూరు హరిజన్వాడ అయితే అవ్వచ్చు, ఈ 4 హ్యాబిటేషన్స్ గాను కృషి చేసి ఇంత బాగా చేసినందుకు జిల్లా యంత్రాంగానికి మరియు మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఇక్కడ రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు, దాతలు అయితే అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు చేసిన కృషి హర్షణీయం. ఈ కృషి అన్నట్టు మీ విలేజ్ వాళ్ళు కానీ మా కెరియర్లో ఇది మొదటి పోస్టింగ్లో మాకు ఇలాంటి విపత్తు రావడం కూడా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటికీ మేము ధన్యులం. మీ అందరికీ సేవలు చేయడం కూడా మేము అందరం ధన్యులం. సో అందుకని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటే దాదాపు అది ఒక 500 మీటర్కి వెళ్ళి కంటైనర్ వెళ్ళిపోయింది సార్. దాని గురించి కూడా మీరు త్వరగా చర్య తీసుకొని తాగునీటి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాము. అలాగే సీసీ రోడ్లు మొత్తం కొట్టుకొని పోయింది. అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా మరమ్మతు చేయండి. అలాగే పాఠశాల భవనాలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్.
పాఠశాల భవనాలు కూడా పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే జీవనోపాధి కింద అలాగే ముఖ్యంగా సార్ ఇప్పుడు మేము బ్రతుకుతుండేది వ్యవసాయ భూమి. ప్రజెంట్కి వ్యవసాయ భూమి దాదాపుగా 70% కొలాప్స్ అయింది సార్. నెక్స్ట్ ఆవులు, మేకలు, గొర్రెలు ఈ లైఫ్ స్టాక్ తో జీవనం సాగిస్తున్నాము, అవి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ తో బతుకున్నారు, ట్రాక్టర్లు అవి పెట్టుకొని, అవి కూడా పెట్టుకొని పోయింది సార్. కాబట్టి మాకు ముఖ్యంగా జీవనం కొనసాగించడానికి మాకు ఎలాంటి సమయం లేదు సార్ ప్రెసెంట్ కి. మీరు తిరుపతి అంటే పుడిపోతుంది వస్తుంది, కానీ ఆ ఆవులు కానీ ఆ సామాన్లు కానీ ఆ గుడ్లు కానీ కొట్టుకుపోతుంటే అంత భయంకరంగా అయిపోతుంది. అందుకే కలెక్టర్ గారు చెప్పాను, నేను ఇమ్మీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను, కలెక్టర్తో మాట్లాడుతున్నాను అన్నాను. అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడుతో మాట్లాడినాను, సార్ విన్నాను సార్ 670 ఎకరాలు కొట్టుకుని పోయింది, చాలా ప్రమాదకరమైన ప్రాణం జరిగిందంటే కొంచెం 2-3 రోజులు టైం చూసుకుని వస్తున్నారు. రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడినాను, వాళ్ళు పిఏ ఇచ్చాడు, ఇమీడియట్ నోట్ చేసుకోండి, మంత్రి గారు చెప్పండి, క్యాబినెట్లో ఉంటారు మీరు, ఇది చాలా దారుణం జరిగిపోయింది మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఏమేమి జంతువులు పోయిందో ఆవులు కానీ మేకలు కానీ అలాగనే బర్రెలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెండ్ అయినారు. దాంతోపాటు కలెక్టర్ గారి యొక్క రిపోర్ట్ మీద వాళ్ళు ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ నుంచి కూడా 1 నెల లోపలనే దీన్ని క్లీన్ చేయండి అని అంత ఫాస్ట్గా వచ్చేసింది. ఈరోజు మనం చెప్పినప్పుడు తీసుకొచ్చారు. ఎవరికైనా కూడా ఏ కుటుంబమైనా కూడా పక్షపాతం లేకుండా, ఏ కులాలు మతాలు ప్రాంతాలు కాదు, అందరికి కూడా సమన్వయం చేయాలనేటువంటి కోరిక. ఈ కళతో ఉన్నతి కానీ శ్రీనిధి కానీ ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక పరంగా మన నిలుపుకోవడానికి, మన బిడ్డలు చదువుకోవడానికి, మన ఇంట్లో ఉండడానికి జీవోపాధి కల్పించినట్లు ఉంటుందని చెప్పి కలెక్టర్ గారిని మనం చేసుకుంటూ చాలా సంతోషం. మనం చూసుకున్నట్టయితే విపత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎప్పుడన్నా విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని దాని నుంచి ఇంకా ఊరిని బాగా చేయాలి. మనము దీన్ని ఎట్లా చూడాలంటే అసలు సమస్య దేనికి వచ్చింది, చెరువు తెగింది. చెరువు కూడా మీ అందరికి తెలిసిందే, నేను ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో చెరువు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రోజు వెళ్ళాను, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. చెరువు కట్ట తెగిన చోట కూడా చూశాను. నిజంగా చెరువు కట్ట చూసిన తర్వాత తెగిన చోట సుమారుగా 30 మీటర్లు నేను ఎక్కడ అంతలా తెగిన చెరువు కట్టను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అది వెంటనే 4 కోట్లకి దాని రిపేర్ కోసం కూడా ప్రభుత్వానికి పంపించి కూడా 2 వారాలు అయిపోయింది. వచ్చే నెల రోజుల్లో కూడా ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ అవుతుంది. చెరువు కట్టను కూడా పూర్తిగా పునరుద్ధరించి ఏదైతే కల్జులు ఉన్నాయో, లేదంటే మనకి మళ్ళీ మధ్యలో 4-5 గ్రామాలు వస్తాయి, ఎస్ఎల్పురం కానీ తర్వాత హరిజనవాడ, ఇది కలత్తూరు వస్తుంది. వీటన్నిటి కూడా ఛానల్స్ కూడా దాంట్లో ప్రపోజ్ చేశాను. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్లో ఆ చెరువు కట్టను కూడా ఖచ్చితంగా 4 కోట్ల రూపాయలు పెట్టి వాటిని బాగా చేస్తాం అనేది కూడా మీ అందరి ముందు సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా ఇంటి స్థలాల గురించి ఆ రోజు కూడా అడిగారు. ఆ రోజు ఇంత జరిగినా కూడా అందరూ భయం ఏంటంటే మళ్ళీ ఇలాంటిది వస్తే మేము ఈ ఊరంతా అయిపోతుంది అనుకున్నారు. ఖచ్చితంగా ఏం జరగకుండా చూసుకుంటాను. కానీ ఇంటి స్థలాలు మీకు కేవీపురం మండల హెడ్ క్వార్టర్లో స్థలం ఉంది, అక్కడ వీలైనంత వరకు ఇస్తాము. లేదు ఆల్టర్నేట్ ఇంకేదన్నా అది కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత 3 సెంట్లు లెక్కన ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఖచ్చితంగా జరిగినప్పుడు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సెక్రటరీలు అందరూ కూడా నాతో 5-10 సార్లు మాట్లాడారు. ఏమైంది, ఏమేమి జరిగిందో చెప్తాను, ఆ తర్వాత నాకు ఈ కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. మీరు ఈ ఊర్లో ఎవరెవరైతే పశువులు చనిపోయిన వాళ్ళు ఉన్నారో, గొర్రెలు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాటందరికి కూడా పశువులకి నాకు తెలిసి 40,000 రూపాయలు ఒకదానికి, అంతేనా? ఒకదానికి 40,000 రూపాయలు. 50,000 రూపాయలు వచ్చి ఆవుకి. ఏదైతే 3 ఏళ్ల లోపు ఉన్నటువంటి దూడ ఉందో దానికి 20,000 రూపాయలు. సంవత్సరం లోపు ఉన్న దానికి దూడకి 10,000 రూపాయలు. మళ్ళీ ఎద్దుకి
40,000 రూపాయలు, బరగొడ్లకి ఒక్కొక్క దానికి చనిపోతే 50,000 రూపాయలు, చిన్నవి ఏవైతే ఉన్నాయో మన 3 సంవత్సరాల లోపు దానికి 20,000 రూపాయలు. అదేవిధంగా బుల్ అంటే మన ఎద్దుకి 20,000 రూపాయలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేకలకి గొర్రెలకు కానీ ఒక్కొక్క దానికి 7,500 లెక్కన చనిపోయిన వాటికి. అదేవిధంగా కోళ్ళకు ఒక్కొక్క దానికి 100 రూపాయల లెక్కన ఇట్లాగా సుమారుగా 625 చనిపోయిన జంతువులకి మనము 1,20,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 1,20,000 రూపాయలు ఈ ఊరు వాళ్ళకి మాత్రమే. మనము సుమారుగా 18,000 రూపాయలు, 18,500 రూపాయలు ఎకరానికి, అంటే హెక్టార్కి 47,000 రూపాయలు, సుమారు 50,000 రూపాయలు హెక్టార్కి అది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా వ్యవసాయం ద్వారా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా 1,10,00,000 రూపాయలు ఇది ప్రభుత్వానికి పంపించి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయిస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నాన్ స్టాప్ గా 200 కిలోమీటర్లు బ్లైండ్ స్కేటింగ్ మారథాన్ మరియు ఆర్టిస్టిక్ మరియు మల్టీ టాస్క్ వరల్డ్ రికార్డు సాధించిన మురారి హర్షవర్ధన్ కు ఈ రోజు శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ రికార్డు ధృవపత్రాలను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా రికార్డుల న్యాయ నిర్ణేతలుగా వచ్చిన ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి రామకృష్ణారెడ్డి, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్రీనివాసరావు మరియు విశ్వచంద్రారెడ్డి, వజ్రా వరల్డ్ రికార్డ్ పి హరిణి వారి ద్వారా పథకాలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ మాట్లాడుతూ అంధత్వం ఉన్నా కూడా హర్షవర్ధన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. హర్షవర్ధన్ అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎన్ శశిధర్ మరియు చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి ఉదయ్ భాస్కర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురారి హర్షవర్ధన్ శిక్షకులు కోచ్ జి ప్రతాప్, శాప్ కోచ్ విజి ప్రేమ్నాథ్ మరియు టాలెంటెడ్ స్కేటింగ్ అకాడమీ కోచ్లు కావ్య, జోషిత, శ్రీరామ్ మరియు డిఎస్సి కోచ్లు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళత్తూరు విపత్తు బాధితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది. విపత్తులో ప్రాణ నష్టం జరిగిన పశువులకు ఆర్థిక సహాయం క్రింద 1,20,65,600 రూపాయల మెగా చెక్కును అందజేత 420 కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం 10,000 రూపాయల చొప్పున 42 లక్షలు వారి బ్యాంకు ఖాతాలకు జమ. 4 కోట్లతో చెరువు కట్ట మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. ఘనంగా సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండేషన్ డే వేడుకలు. స్వర్గీయ శ్రీనివాస తేజ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించిన చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రపంచ స్థాయిలో సేవలందించాలని విద్యార్థులకు ఉద్బోధ. పట్టుదల ఉంటే అంధత్వం అడ్డురాదని నిరూపించిన 10 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్. ఒక్క రోజులోనే 220 కిలోమీటర్ల స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డు. అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. చిత్తూరులో ఔషధ నియంత్రణ పరిపాలనా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. డ్రగ్స్ అధికారుల ఔషధ నియంత్రణ కోసం పనిచేయాలని ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.